ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించబోతోందా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నందినగర్లో ఆయన నివాసాన్ని చేరుకున్నారు. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ శాసనసభాపక్షం అట్లాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా వాడివేడిగా జరగబోతా ఉంది. మనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే ఎంపీలు, ఎంపీలు అంటే ఎవరు లేరు, రాజ్యసభ సభ్యులు మినహా తప్పితే ఎమ్మెల్యేలు అట్లాగే ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ రేపు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ భేటీలో అటు బీఆర్ఎస్ ఎల్పీ కావచ్చు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం కావచ్చు, ఈ సమావేశంలో కృష్ణా జలాల విషయంలో ఏపీ తీరు అట్లాగే ఏపీ తీరు పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలి, దీనిపై ప్రత్యక్ష యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 20 టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శిస్తూ వస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు కింద దాదాపు 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు 20 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటుంది, కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుంటుంది అనేది బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శిస్తూ ఉన్నది. దీనిపైనే ప్రత్యక్ష యుద్ధం చేయాలని నిర్ణయిస్తూ ఉంది. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాల పరిధిలో రైతాంగానికి, రైతుల ఆయకట్టుకు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ నీటి కేటాయింపుల్లో, కృష్ణా జిల్లాల నీటి కేటాయింపులో ఏపీతో కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మనకు రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా కొట్లాడే ఉద్యమం చేసేలా ఆ వాటా సంపాదించడం కోసం ప్రతిపక్ష పార్టీగా నేరుగా ప్రత్యక్ష యుద్ధం దిగాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే అంశం మీద రేపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అట్లాగే తాజాగా సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయినాయి కదా, సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 7,500 పైచీలకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే దాదాపు 3,500 పైచీలకు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించి బలపరిచిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు కొంత ఒత్తిడి చేసి వాళ్ళను పార్టీ మారేలా చేస్తున్నారనే ప్రచారం కూడా నడిచింది. దీనిపై కూడా కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయి అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానానికి పరిమితమయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములు చవి చూస్తూ ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోయింది, అట్లాగే ఎంపీ ఎలక్షన్లో 0 సీట్లు వచ్చాయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో పోటీ చేయలేదు, 1 సీట్ కూడా రాలేదు. అట్లాగే మొన్న జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. కాబట్టి వరుస ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తూ ఉంటారు. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు స్థానిక సంస్థలు ఎక్కువ మంది గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికల ఫలితాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోయినప్పటికీ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్లాగా మెజారిటీ 30 స్థానాల్లో జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి ఆవేశం చేసుకుంది గతంలో. ఇప్పుడు అదే రీతిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఫోకస్ పెట్టాలి. అట్లాగే జిహెచ్ఎంసీ విలీనము, హిల్ టు పాలసీ, ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ఆ పార్టీ గులాబీ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం ప్రకటించబోతున్నారు. ప్రత్యక్ష యుద్ధంలో యుద్ధానికి ఆయన దిశానిర్దేశం చేయడంతో పాటు ఈ యుద్ధానికి ఆయన నాయకత్వం వహిస్తారా లేదనేది రేపటి భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ వరుస ఓటముల నేపథ్యంలో పార్టీని కూడా సంస్థాగతంగా ప్రక్షాళన చేసి కొంత యువకులను తీసుకొని ఆ పార్టీని మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితమే కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు వేయబోతున్నాం. కేసీఆర్ ఇదే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని కేటీఆర్ చెప్పారు. దాని మీద కూడా గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు వేసే అవకాశం ఉంది. ఈ అంశం మీద కూడా రేపు కేసీఆర్ పార్టీ నాయకులతో, పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్లతో, కీలక సభ్యులతో ఇదే అంశాన్ని మాట్లాడే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తన సతీమణితో కలిసి
నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ అట్లాగే రాష్ట్ర కార్యవర్గ భేటీలకు ఆయన ఆధ్వర్యంలో 2 సమావేశాలు జరగబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచి మరికొన్ని నెలలు కూడా అవుతున్న సందర్భంలో ఆ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు మళ్ళీ గుర్తు చేస్తూ ప్రత్యక్ష యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఇక రంగంలోకి దిగబోతున్నట్లు మనకు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. మొత్తానికి రేపు భేటీ తర్వాత ఎట్లాంటి ప్రకటన చేయబోతా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిండ్రంటే, ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా.